3 డిస్ట్రిక్ట్ల నుంచి ఇంత దూరం వచ్చి హెల్ప్ చేశారు. అంత దూరం నుంచి వచ్చినందుకు మీరు సహాయం చేసినందుకు మీకు అంతా వందనాలయ్యా. మీరు విజయనగరం నుంచి వచ్చి మాకు ఇంత సహాయం చేసినందుకు చాలా వందనాలు. ఏ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా కొన్ని బుక్స్ పోయినవి, వాళ్ళకు కూడా కొద్దిగా బుక్స్ ఇచ్చారు, సహాయం చేశారు. ఫౌండేషన్కి మటుకి కృతజ్ఞతలు. మనం అనుకునే వాళ్ళే తోడు లేని ఈ రోజుల్లో ఒక అన్నలా, ఒక తమ్ముడిలా, ఒక సొంత కొడుకులా మనమందరం విజయవాడ వరద బాధితులకు తోడుగా నిలిచాం. నిజంగా మేము ఇదంతా చేయగలిగాం అంటే అది కేవలం మీ సహాయం వల్లే. అసలు ఇది సాధ్యమా, చేయగలమా అనిపించింది. కానీ మన సంకల్పం మంచిదైతే ఏదైనా చేయగలం అని గుర్తుకొచ్చింది. విజయనగరం నుంచి విజయవాడ ట్రావెల్ చేస్తుంటే మాకు చాలా భయం అనిపించింది. ఎందుకంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయని. విజయవాడలో ఉంటున్న శ్రీనివాసరావు గారు మాకెంతో ధైర్యాన్ని ఇచ్చారు. మనతో పాటు ఒక ఆర్కే అన్నయ్య గారిని కూడా అప్పచెప్పారు. ఆర్కే అన్నయ్య గారు ప్రాపర్గా మనకి ఏమేం కావాలో ప్రతిదీ కూడా సమకూర్చారు. థ్యాంక్ యూ అన్నయ్య గారు. ఇకపోతే మనం 3 రోజుల ముందు ఎందుకు వెళ్ళామంటే, మనం ఫస్ట్ రోజు సర్వే, 2వ రోజు ప్యాకింగ్, 3వ రోజు పంచడం అన్నమాట, వాళ్ళకి అందజేయడం. ఈ మొదటి రోజు సర్వే అనేది మనం అంటే ఎక్కడైతే సహాయం అందలేదో, ఏ ప్రాంతంలో అయితే అందడం లేదో ప్రతి ఒక్కరిని కూడా కనుక్కొని ఆ ప్రాంతంకి అయితే మనం వెళ్ళడం జరిగింది. ఆ ప్రాంతం పేరే తాళ్ళైపాలెం, అమరావతి దగ్గరలో ఉంటుంది. అక్కడ ఏటు ఒడ్డున ఉంటున్న 150 ఇల్లు ఉంటున్న చిన్న గ్రామం పూర్తిగా మునిగిపోయింది. అంటే ఎలా మునిగిందంటే అన్ని కూడా రేకుల సెట్లు స్లాబుల మీద నుంచి పైనుంచి నీరు పారింది అనమాట. అంత దారుణంగా ఉంది. ఆ ప్రాంతానికి అయితే ఎవరు కూడా అందుబాటులో వెళ్ళలేదు. ఎందుకంటే అందరూ కూడా ఒక విజయవాడ ప్రాంతంలో మాత్రం ఎక్కువ సహాయం చేశారు. ఇక్కడ కూడా ఎవరికి కూడా సహాయ చర్యలు రాలేదని వాళ్ళు ప్రతిదీ కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రాంతం కూడా మన వీడియో రూపంలో మీరు చూస్తున్నారు. ఇదంతా మనం వెళ్ళి తీసిన వీడియో అన్నమాట. చూసారా, ఇప్పుడు కూడా కొన్ని అలాగే ఉండిపోయి క్లీన్ చేసుకోలేకంటే అలా ఉండిపోయారు. ఆ ఉన్న ప్రాంతంలో అయితే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి సహాయం చేశారు, క్లీనింగ్ కూడా చేశారేమో, కానీ ఇక్కడ అందుబాటులో కూడా లేవు. మనం ఆ ప్రాంతానికి అయితే వెళ్ళి వాళ్ళకి మనం సహాయం చేద్దాం అనుకుంటున్నాం. వస్తువులు ఏమైనా వర్షం అంటే నీరు వచ్చే సమయానికి బయటకు తీసుకెళ్ళలేకపోయారా? లోనికి మొత్తం పూర్తిగా వచ్చేసి అప్పుడు మీరు ఎంత నీరు వచ్చేసరికి మీకు మెరుగు వచ్చింది? ఎంత సమయానికి మీరు వెళ్ళారు? వచ్చేసరికి మీరు వెళ్ళిపోయారు. ఇక కొన్ని సామాన్లు కూడా బయట పెట్టుకోలేకపోయారు. చూశారు కదండి, అసలు గుడిసె మొత్తం అయితే కొట్టుకెళ్ళిపోయే పరిస్థితి. కొన్ని రేకులు కూడా ఎగిరిపోయి, కొందరు అయితే కొత్త రేకులు అయితే వేసుకున్నారు. ఇంకా లేని వాళ్ళు అయితే మనకి ఇంకేముందులే ఆ గుడిసెలోనే ఉందామనే ఇందులోనే జీవిస్తున్నారు. ఇది చూస్తే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చాలా ఆస్తి నష్టం. ఉన్న వాళ్ళు అయితే భరించుకోగలరండి, ఇటువంటి లేని వాళ్ళు అయితే ఏం చేస్తారు? ఆ ఉన్నదే గుడిసె పంప, ఆ పంప కూడా కొట్టుకెళ్ళిపోతే ఏంటి మా పరిస్థితి అని చాలా ఆందోళనకి అయితే గురయ్యారు, చాలా బాధపడ్డారు. అవన్నీ మేము స్వయంగా వెళ్ళి చూసాం. చూసారు కదండి, ఇది కూడా పూర్తిగా ఈ ఇల్లు 50 ఇల్లులు కూడా కాదు. 50 ఇల్లు అంటే కడుక్కునేవారేమో, ఈ మట్టితో గోడలు కట్టుకొని కొన్ని కమ్మలతో వేసుకున్నారు అనమాట. ఇంత వరద రావడం వల్ల ఏమేమంటే మొత్తం గోడలు మొత్తం పడిపోయి కమ్మలు కూడా ఇలాంటి వాళ్ళకి మనం సహాయం చేయాలి. ఎందుకంటే అందరూ ఒకే దగ్గరికి వెళ్ళి ఒకే ఏరియాలోనే సహాయం చేస్తున్నారు అందరూ. మనం ఏం చేస్తున్నాం అంటే అలా కాదు, ప్రతి దగ్గర అందరూ చేస్తున్నారు. మనం ఎక్కడైతే అవసరమో, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు వెతికి మరి మనం అక్కడి నుంచి 15 కిలోమీటర్ల లోనికి వచ్చి అందరిని కనుక్కొని, ఇక్కడ 150 ఇల్లులు మాత్రం ఉన్నాయి, 154 ఇల్లులు ఉన్నాయంట. ప్రతి ఇల్లు కూడా ఇదే సమస్య. కొన్ని డాబాలు అయితే కొన్ని క్లీన్ చేసుకున్నారు, కడుక్కున్నారు. నేను నమ్మలేదు ఫస్ట్ ఆ వీడియో, ఆ ఇల్లు చూస్తే. ఎందుకంటే అయ్యో బురద ఉంటుంది కదా, ఏమాత్రమైనా లేనట్టుందేమో అనుకున్నాం. కానీ ఇల్లు చూస్తే పూర్తిగా టాప్ దాకా మొత్తం బురదే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది కమ్మలు ఇల్లు వల్ల మనకు కనిపించింది. వాళ్ళ 50 ఇల్లులు అవ్వడం వల్ల కడుక్కున్నారు. ఎందుకంటే 15 రోజులు అవుతుంది. అదనమాట, మనం ఇలాంటి ఏరియాకి సహాయం చేయాలి. సర్వే అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు మనం చేద్దాం కార్యక్రమం అయితే స్టార్ట్ చేయబోతున్నాం.
ఇప్పుడు మనం సరుకులు అయితే ఇవ్వబోతున్నాం. సరుకులు, దుప్పటి, ఇంకా పుస్తకాలు, తర్వాత మెడిసిన్ కూడా. మనం వస్తువులు అనేవి ఒకటో రెండో కాదండి, మనం 13 రకాల సరుకులు ఇవ్వబోతున్నాం. ఆ సరుకులకి ప్రతి షాపుకి కూడా మన విజయవాడలో ఏ షాప్ అయితే ఉందో ప్రతి షాపుకి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఎక్కడైతే డబ్బులు కొంచెం తగ్గితే ఇంకొంచెం సామాన్లు ఏమైనా కొనగలం ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. మన ఫౌండేషన్ కుర్రలు అయితే చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే మనం వెళ్ళిన 3 రోజుల్లో 2 రోజుల వరకు కూడా 12:30 ముందు ఎప్పుడు కూడా పడుకోలేదు. 12:30 వరకు పని చేస్తూనే ఉండేవాళ్ళం. అలా ప్యాకింగ్ చేసుకుని ప్రతిదీ కూడా సైడ్ పెట్టుకుని ఎలా ప్లాన్ చేయాలి, నెక్స్ట్ డే ఎలా ప్లాన్ చేయాలని అనుకునేవాళ్ళం. ఇకపోతే అభ్యుదయ సేవా ఫౌండేషన్ శారదా మేడం గురించి అయితే కొంచెం కొన్ని విషయాలు అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే మేడం మీరు ఇప్పటి వరకు కూడా సర్వే చేసుకొని వచ్చాం, బాగా మేమే టైర్డ్ అయిపోయాం, మీరు వద్దు మీరు రెస్ట్ తీసుకుంటే రూమ్లోకి వెళ్ళి అన్నా సరే, లేదు నేను దేనికి వచ్చాను, నేను కూర్చోడానికి వచ్చాను, నేను కూడా మీతో పాటు ప్యాకింగ్ చేస్తాను, వర్క్ చేస్తాను, పడేయండి ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ కూడా నేనే ప్యాక్ చేసేస్తున్నాయి. ఆవిడ పట్టుపట్టి మరి రెస్ట్ తీసుకోకుండా అలా కూర్చొని మాతో పాటు 12:30 వరకు కూడా వర్క్ చేస్తూనే ఉన్నారు. చాలా థ్యాంక్ యూ మేడం. నిజంగా మీరు ఇంత ఉన్నత స్థాయిలో ఉండి కూడా మాతో పాటు ఇలా ప్యాకింగ్ చేస్తూ మాతో పాటు సరదాగా ఇలా స్పెండ్ చేస్తూ అలా ఉండడం అనేది మాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా మీలాంటి వ్యక్తులతో కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలి. మీతో పాటు ఇలా గడిచిన రోజుల్లో కొన్ని అయితే నేర్చుకున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా 2 రోజులు కష్టపడి ప్యాకింగ్ అయితే ఫినిష్ చేసాం. ఇప్పుడు ఇంత కష్టపడి ప్యాకింగ్ చేసింది ఒక ఎత్తు అయితే, రేపు పంచడం అనేది ఒక ఎత్తు అయింది మాకు. ఎందుకంటే ఆ ఏరియాలో అందరూ కూడా వరదకి గురయ్యి చాలా ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తున్నారు. ఇంతమందికి ఈ ప్యాకింగ్ అందించడం అనేది చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒకేసారి పైబడిపోయి వీలైతే లాక్కొని ఇంకా అవసరమైతే అవతల వాళ్ళు కొట్టేసి మరి తీసుకువెళ్తున్నారట. అదే మాకు ఆందోళనగా నిలిచింది. ఈ సమస్యకి ఆర్కే అన్నయ్య గారు అయితే ఒక సొల్యూషన్ ఇచ్చారు. మనం అందరికీ ఇవ్వద్దు, అందరికీ ఇస్తే మనం ఇవి పంపిణీ చేయలేము, మనం ఇంకా దెబ్బలు కాసి రావాలి తిరిగి. ఇలా కాకుండా మనం ముందు వెళ్ళి ఒక సర్వే చేద్దాం. సర్వే అంటే ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే బాగా లేని వాళ్ళు, అలాంటి వాళ్ళకి మనం అందిద్దాం. ఇప్పుడు ఫ్రీగా వస్తుందనేసరికి అందరూ కూడా వచ్చి పడిపోతారు. ఇప్పుడు మా ఇల్లు కూడా మునిగిపోయింది, నేను అవసరం లేదు, నేను కొనుక్కోగలను, అలాంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా వచ్చి తీసుకుంటారు. ఇలా కాకుండా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం మేము ఇద్దాం అనేసి ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేద్దాం. అంటే ఇప్పుడు సింగ్ నగర్లో 50 ఇళ్ళు ఉన్నాయి అన్నమాట. తర్వాత ఆర్కేపేటలో ఒక 30 ఇళ్ళు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఒక ఏరియాకి తీసుకొచ్చి అక్కడ అందిద్దాం. ప్రతి ఇంటికి వెళ్ళామంటే ఎందుకు వచ్చారు ఏమిటని అందరూ కూడా ప్రశ్నిస్తారు. అలాగే అన్నారు. ఓకే, ఆర్కే అన్నయ్య గారు ఎలా చెప్పారైతే అలా ఫాలో అయిపోతామని మేము అందరం కూడా సిద్ధమయ్యి సర్వేకి వెళ్ళాం. ఇప్పుడు మనం చూస్తుంది బుడమేరండి. ఈ వాగే పొంగిపోయి బయటకు వచ్చేసి విజయవాడని మొత్తం అతలకొతలం చేసింది. చూసారు కదా, ఇది మొత్తం ఈ వాగు ప్రాంతం అన్నమాట. మనం ఇప్పుడు ఈ బ్రిడ్జి పై నుంచి వీడియో తీస్తున్నాం. ఇప్పుడు చూస్తున్న ఈ కుటుంబ సభ్యుల గురించి అయితే ఒక విషయం చెప్పాలండి. అంతకుముందు ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబం. కొన్ని 2 నెలల క్రితం మాత్రమే వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. ఇప్పుడు 2 ఆడపిల్లలతో చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళు. ఈ కష్టాల్లోనే ఇంకా ఈ వరద వచ్చేలా ముంచేసింది. చాలా బాధపడింది. ఆవిడ బాధ చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. విజయవాడ వరద బాధితుల కోసం అభ్యుదయ ఫౌండేషన్ మరియు అభ్యుదయ విద్యా సంస్థలు, సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ మరియు అమ్మా సేవ ఫౌండేషన్, ఈ ముగ్గురం కూడా బాధితుల కోసం కొన్ని నిత్యావసర సరుకులు, మందులు, దుప్పట్లు, అలాగే చిన్నపిల్లల కోసం పుస్తకాలు, పెన్సిళ్ళు, ఎరేజర్లు లాంటివి తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం మేము విజయవాడ నిన్న వచ్చి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టాము. ఈ కార్యక్రమం చేయడానికి మాకు చాలా మంది చాలా విధాలుగా సహాయపడ్డారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక ముందు కూడా మీ అందరి సహాయ సహకారాలు మాకు అవసరమని తెలియజేసుకుంటూ
ఇప్పట్లాగే ఎప్పటికీ కూడా మాకు మీరు చేదోడు వాదోడుగా ఉంటూ 10 మందికి ఉపయోగపడే మార్గంలో నడిచేటట్టు మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాము. ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్న రోజైతే వచ్చేసింది. అదే ఈ సహాయ కార్యక్రమం. మన ఫౌండేషన్ కుర్రలందరూ కూడా ఒక యూనిఫామ్ లా టీ-షర్ట్స్ వేసుకుని చాలా ఉత్సాహంతో కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఈ బ్యాగ్స్ అన్ని కూడా వ్యాన్ లోకి లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం సింగ్ నగర్ లో వికలాంగులకు మాత్రమే చేయడం జరిగింది. తర్వాత ఎవరైతే బాగా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికి కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు చేస్తున్న ప్రాంతం ఆర్కేపేట వాసులందరినీ కూడా ఒక ఆటోతో అందరిని కూడా ఒక దగ్గరికి ప్లేస్ తీసుకొచ్చి ఒక ప్లేస్ దగ్గర అయితే అందరికీ సహాయం చేయడం జరిగింది. 30 కుటుంబాల వరకు. ఇప్పుడు మీరు చూస్తుంది తాళ్ళాయిపాలెంలో చాలా వరకు 200 కుటుంబాల వరకు కూడా పూర్తిగా మునిగిపోయి, ఎందుకంటే అది ఏటువట్టున ఉన్న గ్రామం వల్ల బాగా మునిగిపోయి పూర్తిగా. అది విజయవాడకి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు మనం ఎక్కువగా అక్కడికి పంపిణీ చేయబోతున్నాం. అందుకనే వాళ్ళందరిని పేర్లు మరి లిస్ట్ రాసుకుని మరి ప్రతి ఒక్కరిని పిలవడం జరిగింది. అన్ని ఒక దగ్గర పంపిణీ చేయబోతున్నాం, ఎందుకంటే మనకు సమయం లేదు కనుక. ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చేసరికి కూడా బాగా ఇబ్బంది పడుతున్నాం అనేసి ఇలా అందరూ ఒక దగ్గరికి పిలిపించి ఇవ్వడం జరుగుతుంది. విజయవాడలోని తాళ్ళాయిపాలెం అనే లంక గ్రామంలో ఇప్పుడు అమ్మా ఫౌండేషన్, సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ మరియు అభ్యుదయ విద్యా సంస్థలు, అభ్యుదయ ఫౌండేషన్ తరపున వరద బాధితుల కోసం నిన్న మేము రావటం జరిగింది. ఇక్కడ మొత్తం కూడా ఒకసారి చూస్తే వీళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇప్పటికీ కూడా వీళ్ళకి చాలా ఆస్తి నష్టం జరిగింది మొన్నటి వరదలలో. ఇప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఏ వస్తువులు సరిగా లేవు. మరియు వాళ్ళకు ఉన్నటువంటి చాలా వస్తువులు మన వరదలో కొట్టుకుపోవడం, మరియు పిల్లలు చదువుకోవడానికి కూడా వీలు లేకుండా స్కూల్కి వెళ్ళడానికి బుక్స్ అని కానీ, లేదా ఇన్ని రోజులు ఈ వాటర్లో ఉండడం మూలంగా వాళ్ళకి కొంచెం అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము విజయనగరం జిల్లా నుంచి రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా కొన్ని నిత్యావసర సరుకులతో పాటు దుప్పట్లు, మందులు మరియు పిల్లలకి అవసరమైనటువంటి పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్ సరఫరా చేస్తున్నాము. ఈ సహాయం చేయాలన్నది మాకు మనసులోకి వచ్చిన వెంటనే మేము బయటికి చెప్పడం జరిగింది. మాకు ఎంతో మంది దాతలు ముందుకొచ్చి చాలా ఆనందంగా ఇచ్చారు. సో అంతే ఆనందంగా ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి అని మేము అందరం అనుకుంటున్నాము. సో మరొక మారు మా 3 ఫౌండేషన్స్ తరపున కూడా అందరికీ ఎవరైతే మాకు ఫండ్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామమ్మా.
దూరం నుంచి వచ్చినందుకు మీరు సహాయం చేసినందుకు మీకు అంతా వందనాలయ్యా. మీరు విజయనగరం నుంచి వచ్చి మాకు ఇంత సహాయం చేసినందుకు చాలా వందనాలు. వీళ్ళు అంత దూరం నుంచి వచ్చినందుకు సహాయం చేసినందుకు వందనాలండి. థ్యాంక్స్ అండి. సహాయం మాత్రం బాగానే అందింది. ఏ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా కొన్ని బుక్స్ పోయినవి, వాళ్ళకు కూడా కొద్దిగా బుక్స్ ఇచ్చారు, సహాయం చేశారు. ఫౌండేషన్కి మటుకి కృతజ్ఞతలు అండి. సహాయం మాకు బాగానే అందింది. అన్ని పోయినా కానీ తీసుకొచ్చి అన్ని ఇస్తున్నారు. ఈ వరద వచ్చి మమ్మల్ని చాలా నష్టపరిచింది. ఇళ్ళన్నీ మునిగిపోయి, గేదెలు ఒంట్లో సోమాలు అన్ని పోయినాయి. సహాయం చేశారు కానీ వచ్చిన వాళ్ళు మాకెవరు ఇలాంటి సహాయం అందించలేదు. ఈ సహాయం మాత్రం మాకు చాలా ఉపయోగపడుతుంది. మరి మంచిగా చేశారు మరి సార్ వాళ్ళు. 3 జిల్లాల నుంచి దాల్చి వచ్చి విజయనగరం జిల్లా నుంచి వచ్చి మంచి గొప్ప సహాయం చేశారు. వీళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. విజయనగరం నుంచి మీరు ఇక్కడికి వచ్చి మాకు ఇచ్చినందుకు సంతోషం పడుతున్నాం అయ్యా. మా వరద వాళ్ళు మీరు ఎంతో ప్రేమించారు. మీ ప్రేమకు తగ్గట్టు మాకు ఇచ్చిన వస్తువులను బట్టి, ప్రతి ఒక్క దాన్ని బట్టి కూడా మేము సంతోషిస్తున్నాం. మీకు అందరికి సహాయం చేసినందుకు విజయనగరం జిల్లా వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. చాలా థ్యాంక్స్ అండి. మాకు అన్ని పోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. మాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. దాకా మాకు బుక్స్ అందలేదండి. మీరు ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. నా బుక్స్ అన్ని పోయినాయి అండి. మీరు ఇచ్చినందుకు థ్యాంక్స్. అది అమరావతి తుళ్ళూరు మండలం అండి, మందడము. 3 డిస్ట్రిక్ట్ల నుంచి ఇంత దూరం వచ్చి అమ్మ సేవ వాళ్ళు ఇలా హెల్ప్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. చాలా మంది వచ్చి చూసి వెళ్ళిపోయారు కానీ అధికారులు ఎవరు స్పందించలేదు. వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి ఇప్పుడు హెల్ప్ చేసినందుకు నిజంగా చాలా చాలా ధన్యవాదాలు అండి. చాలా మంది ఆదుకున్నారు. చాలా ధన్యవాదాలు. అన్ని బుక్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ. మా బుక్స్ అన్ని తడిసిపోయినాయి, అందుకనే మంచి బుక్స్ ఇచ్చారు. మా బుక్స్ అన్ని తడిసిపోయినాయి, మాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. వరదకి మా బుక్స్ తడిసిపోయినాయి, మీరు బుక్స్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. వరదకి మా బుక్స్ అన్ని తడిసిపోయినాయి, ఇప్పుడు మీరు బుక్స్ ఇచ్చారు, మీకు చాలా చాలా ధన్యవాదాలు. వరద వల్ల మా బుక్స్ అన్ని తడిసిపోయినాయి, చదువుకోవటానికి బుక్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఎంత కష్టమైన పనిలో అయినా సరే ఆ కష్టాన్ని మర్చిపోవడానికి మా సాయి అయితే ఎప్పటికప్పుడు ఏదో ఒక రకంగా నవ్విస్తూనే ఉన్నాడు అందరిని కూడా.